మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ అందిస్తోంది. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి 11.5 లక్షల క్యూసిక్ల వరద నీరు వచ్చినా విజయవాడ సేఫ్గా ఉండడానికి ప్రధాన కారణం వైసీపీ హయాంలో నిర్మించిన రిటైనింగ్ వాల్ అనేది వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే దీనిపైన టీడీపీ కూడా కౌంటర్ ఇస్తుంది. అది ప్రారంభించింది తెలుగుదేశం హయాంలో 2017-18లో మేము ప్రారంభిస్తే తిరిగి వైసీపీ దాన్ని పూర్తి చేసిందని వాళ్ళు కూడా కౌంటర్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మనటి వరకు వారు కూడా జరిగింది. దీనిపైన మనతో మాట్లాడడానికి విజయవాడ తూర్పు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి ప్రస్తుతం దేవినేని రమేష్ ఉన్నారు. సార్, మీ హయాంలో కంప్లీట్ చేశారు, కానీ అసలు ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. దాదాపు 2-3 కిలోమీటర్లు మేము పూర్తి చేసిన తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేశారనేది టీడీపీ నేతలు చెప్తున్నారు. దీని మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియా కూడా చర్చ. రిటైనింగ్ వాళ్ళకి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పునాది వేసింది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్టిమేషన్స్ వేయించి కానివ్వండి, ఎంత ఖర్చు అవుతుందని కానివ్వండి, మొత్తం పని అంతా గారు పూర్తి చేసి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో నెహ్రూ గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆ ఫాలో అప్ చేస్తాం కానివ్వండి. తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయానికి కేవలం కొబ్బరికాయ కొట్టి కొంతవరకు స్టార్ట్ చేసి ఆ నాసిరకంగా కట్టి వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు వాళ్ళు 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నారు. మరి ఎందుకు పూర్తి చేయలేకపోయారు? నిజంగానే వాళ్ళు ప్రారంభించారంటే ఎందుకు పూర్తి చేయలేకపోయారు? 2019లో వాళ్ళు కట్టిన ప్రాంతంలో ఉన్న యలంకుదురు, పెద్దపులిపాకలో గారు నీళ్ళు ఎందుకు వచ్చినాయి? దానికి ఎందుకు వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు? ఆ రోజు చంద్రబాబు చూశారు కదా, వరద ప్రాంతాల్లో ఆ రోజు తిరిగారు కదా 2019లో. మరి ఆ రోజు నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కట్టామంటే మరి ఎందుకు వచ్చింది నీళ్ళు? కానీ ఈరోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఆ చివరి నుంచి మొత్తం ఆ చివరి దాకా వారధి దాటిన తర్వాత బ్యారేజ్ దగ్గర పున్నమి గారి దగ్గర ఈరోజు రిటైనింగ్ వాల్ కడతాం జరిగింది. మొన్న దాదాపుగా 11 లక్షల క్యూసెక్ల నీరు పైన నీరు వచ్చింది. 11.5 లక్షల క్యూసెక్ల నీరు వచ్చింది. ఎక్కడన్నా చిన్న ఇబ్బంది జరిగిందా? అదే ఆ గోడ కనుక జగన్మోహన్ రెడ్డి గారు కట్టకపోతే ఈరోజు ఈ ప్రాంతం కృష్ణలంక ప్రాంతం కానివ్వండి, బందర్ రోడ్ దగ్గర నీళ్ళు వచ్చేయం. ఎప్పుడో ఇందాక పెద్దలు బొత్స గారు చెప్తున్నారు, ఎప్పుడో 2009లో 13 లక్షలు 14 లక్షలు వస్తే మొత్తం ఈ ప్రాంతం అంతా గారు మునిగిపోయిందంట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు ఆ రక్షణ గోడ నిర్మాణం చేస్తాం. మొన్న వచ్చిన వరదలకి ఎంత వరద వచ్చినా కానీ ఈ ప్రాంతం కృష్ణలంక ప్రాంతం ఇబ్బంది లేకుండా ఉందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళే. అంటే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భంగా దాదాపు 5 ఏళ్ళు తూర్పు నియోజకవర్గంలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం ఎవరు చేయని విధంగా 3-4 సార్లు ప్రతి ఇంటికి తిరిగారు. ఇప్పుడు ఓటమి చెందారు. నియోజకవర్గ ప్రజల మీద ఏమైనా మీకు కోపంగా ఉందా మిమ్మల్ని ఓడించినందుకు? కోపం ఒకటి, ఈరోజు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నాం. గెలిపోవటంలు అనేది సహజం. ప్రజల మీద కోపం అనేది మాకు ఎప్పుడూ ఉండదు. బతుకున్నంతకాలం ప్రజానీకానికి సేవ చేసే విధంగా ఉండాలనే మనస్తత్వం మాది. కాబట్టి ప్రజానీకం మీద కోపం, ద్వేషం అది తెలుగుదేశం వాళ్ళకి ఉంటుంది. ఓడిపోతే ఇంట్లో కూర్చుంటారు, గెలిచినా ఇంట్లో కూర్చుంటారు. కానీ మేము గెలిచినా ఓడినా ప్రజల మధ్య, కార్యకర్తల మధ్య, నాయకుల మధ్య తిరుగుతాం. ప్రజానీకానికి ఏం అవసరం ఉన్నా తప్పకుండా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో పనిచేసుకుంటూ ముందుకెళ్తాం జరుగుతుంది. చెప్పండి, అవినాష్ రాజకీయ భవిష్యత్తు ఎటువైపు? అంటే జగన్తోనే ఉంటుందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది? చాలామంది మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో. అవినాష్ ఏంటి రాజకీయ క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు. ఈరోజు గత 5 సంవత్సరాలు నెహ్రూ గారి ఏదైతే రాజకీయ ప్రస్థానానికి ఒక గుర్తింపు అన్ని విధాలుగా ఇచ్చింది మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాజకీయ జీవితం ఆయనతోనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఒకవేళ రాజకీయాల నుంచి రిటైర్ అయ్యి నాకు రాజకీయాలు వద్దు అన్న రోజు నేను గారు రాజకీయాల నుంచి తప్పుకుంటాను. జగన్తోనే తన ప్రయాణం ఉంటుందని అవినాష్ చెప్తూ ఉన్నారు.
పూర్తిగా 5 ఏళ్ల పాటు దేవినేని నెహ్రూ కుటుంబానికి, దేవినేని నెహ్రూ, అవినాష్‌కి గుర్తింపు, గౌరవం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయనతో పాటే తన రాజకీయ ప్రయాణం ఉంటుందని చెప్తున్నారు. రిటైనింగ్ వాళ్ళకి సంబంధించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని చెప్తున్నారు. కేవలం వాళ్ళు కొబ్బరికాయలు మాత్రమే కొట్టారు, పూర్తి చేసింది జగన్ మాత్రమే అని చెప్తున్నారు. ఈరోజు విజయవాడ ఇంత సేఫ్గా ఉండడానికి కారణం రిటైనింగ్ వాళ్ళని దేవినేని అవినాష్ చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా తనను ఓడించిన ప్రజల మీద తనకు ఎలాంటి కోపం లేదు, రాజకీయాల్లో గెలుపోవటం సహజమే అని ఆయన చెప్తున్నారు. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతం విజయవాడలోని రిటైనింగ్ వాల్ మీద రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం మొన్నటి వరకు రేగింది. వరద వచ్చిన ప్రతి సందర్భంలో రిటైనింగ్ వాల్ గురించి మాట్లాడుకున్న నేపథ్యంలో అది పూర్తిగా వైసీపీ పేటెంట్ రైట్ అంటూ అవినాష్ మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.